జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. ఏది పోగొట్టుకున్నా మళ్ళీ సాధించుకోవచ్చు, కానీ నమ్మకం పోతే ఇక ఏది సాధించుకోలేం. ఈ సూత్రం కేవలం వ్యక్తులకే కాదు, వ్యవస్థలకు కూడా వర్తిస్తుంది. ఇప్పుడు పాశ్చాత్య దేశాల్లోని ఆర్థిక వ్యవస్థల్లో అదే జరుగుతోంది. వారాల వ్యవధిలో వరుసగా ప్రముఖ బ్యాంకులు చేతులెత్తేస్తూ ఉండడంతో జనంలో నమ్మకం సడలిపోతోంది. దీనికి బీజాలు ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాల నుంచి పడుతూ వస్తున్నాయి. వెస్ట్రన్ కంట్రీస్లో బ్యాంకులు తమ ఖాతాదారులు, షేర్ హోల్డర్ల నమ్మకాన్ని దిగజార్చుకుంటూ వచ్చాయి. మొదట కాలిఫోర్నియాలోని అమెరికా దేశపు సిలికాన్ వ్యాలీ బ్యాంక్ చేతులెత్తేసింది. దాంతో ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లపై ఒత్తిడి మొదలైంది. భారీగా స్టాక్స్ అమ్మకాలు జరగడం, షేర్ల ధరలు పడిపోవడం కూడా జరుగుతోంది. బ్యాంకింగ్ వ్యవస్థలపై జనంలో అపనమ్మకం అంతకంతకు పెరుగుతోంది. ఈ కారణాలే స్విట్జర్లాండ్ దేశపు రెండో అతిపెద్ద బ్యాంక్ అయిన క్రెడిట్ సుయిజ్పై ప్రభావం చూపాయి. ముందు నుంచే అంతంత మాత్రంగా ఉన్న ఆ బ్యాంకు షేర్ల విలువ దారుణంగా పడిపోయింది. ఏకంగా 31% క్షీణించి ఎప్పుడూ లేని రికార్డు నమోదైంది. తాజాగా క్రెడిట్ సుయిజ్ సంస్థని స్విట్జర్లాండ్ దేశపు అతిపెద్ద బ్యాంకు అయిన యూబీఎస్ కొనుగోలు చేయబోతోందని వార్తలొచ్చాయి. $3.25 బిలియన్ టోకుగా రేటు కూడా కుదిరింది. అయితే ఇదంతా కనీసం నెల రోజుల ముందు కూడా ఎవ్వరూ ఊహించలేదు. బహుశా క్రెడిట్ సుయిజ్ని నడుపుతున్న బాధ్యత లేని ఆర్థిక మేధావులు కూడా కలగని ఉండరు. కానీ జరగాల్సింది చకచకా జరిగిపోయింది. అమెరికాలో ఎస్వీబీ, సిగ్నేచర్ బ్యాంకులు పతనం కావడం అగ్గిరాజయ్యగా, ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంకులో ఒడుదొడుకులు మంటలో మరింత ఆజ్యం పోశాయి. అమెరికా బ్యాంకుల పతనం స్విట్జర్లాండ్లోని క్రెడిట్ సుయిజ్ కొంప ముంచేసింది. దానికి తోడు ఎస్ఎన్బిగా పిలువబడే సౌదీ నేషనల్ బ్యాంకు తాలూకు చైర్మన్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ జనాల్లో పూర్తిగా ఆందోళనని పెంచి క్రెడిట్ సుయిజ్ తలరాతనే మార్చేసింది. సౌదీ బ్యాంకుకి స్విట్జర్లాండ్లో ఏం పని? సౌదీ నేషనల్ బ్యాంకుకి క్రెడిట్ సుయిజ్లో 9.9% షేర్లుండేవి. ఆ సంస్థ వాటాదారుల్లో సౌదీ బ్యాంకే అతి పెద్దది. అటువంటి కీలకమైన ఎస్ఎన్బి చైర్మన్ ఉన్నట్టుండి ఇక మీదట మరింత ఆర్థిక సాయం అందించే ప్రసక్తే లేదని కొండ బద్దలు కొట్టినట్టు చెప్పాడు. పైకి రెగ్యులేటరీ అండ్ స్టాట్యూటరీ రీజన్స్ అంటూ చెప్పుకొచ్చిన సౌదీ బ్యాంకు చైర్మన్ అసలు ఉద్దేశం క్రెడిట్ సుయిజ్ సంస్థలోని సరిదిద్దలేని లోపాలే అన్నట్టు తెలుస్తోంది. వాటి గురించి, క్రెడిట్ సుయిజ్ గత నిర్వాకాల గురించి సూటిగా చెప్పకుండానే ఆయన ఇక మీదట తాము ఆర్థికంగా సదరు సంస్థని ఆదుకోమని తేల్చి చెప్పేశాడు. క్రెడిట్ సుయిజ్లో తమ షేర్ల గురించి మాట్లాడుతూ సౌదీ నేషనల్ బ్యాంకు చైర్మన్ మరో ప్రమాదకరమైన వ్యాఖ్య కూడా చేశాడు. తాము తగిన సమయం కోసం వేచి చూస్తున్నామని అన్నాడు. క్రెడిట్ సుయిజ్లో సౌదీ బ్యాంకు షేర్లు చెప్పుకోదగ్గ స్థాయిలో ధర పలికితే వెంటనే అమ్మేస్తామని ప్రకటించాడు. ఆయన అలా వ్యాఖ్యానించడంతో పాశ్చాత్య బ్యాంకుల సత్తాపై ముందు నుంచి అనుమానంతో ఉన్న మదుపరులు విపరీతంగా అమ్మకాలకు దిగిపోయారు. అందుకే క్రెడిట్ సుయిజ్ షేర్ల విలువ ఒక్క రోజులోనే 24% క్షీణించింది. ఆ బ్యాంకు తాలూకు బాండ్లకు కూడా విలువ తగ్గిపోతూ వచ్చింది. మొత్తంగా క్రెడిట్ సుయిజ్ పని ఇక అయిపోయిందనే అభిప్రాయం సాధారణ ప్రజల్లో పూర్తిగా బలపడిపోయింది. ఒకవైపు క్రెడిట్ సుయిజ్కు స్టాక్ మార్కెట్ కష్టాలు కొనసాగుతూ ఉండగానే ట్విట్టర్లో ఇండియన్స్ చేసిన ట్రోలింగ్ మరో తలవంపుగా మారిపోయింది. భారతీయులు ఈ స్విట్జర్లాండ్ దగాకోరు బ్యాంకుకు కర్మఫలం బాగా ముట్టిందని చెప్పుకొచ్చారు. కర్మ ఎవరిని వదలదంటూ గతం తవ్విదీశారు. ఆ మధ్య హిండన్బర్గ్ అనే ఓ బ్రోకర్ కంపెనీ అదానీ గ్రూపుపై ఇష్టానుసారం రిపోర్ట్ ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే. షార్ట్ సెల్లింగ్ లాభాలపై ఆశపడి అదానీ సంస్థలకి బిలియన్ల కొద్దీ డాలర్లు నష్టం వచ్చేలా హిండన్బర్గ్ కుట్ర చేసింది. వారి పనికిమాలిన రిపోర్టుకి మొట్టమొదట స్పందించింది ఈ క్రెడిట్ సుయిజే. దివాళా తీయడానికి అప్పటికే సిద్ధంగా ఉన్నప్పటికీ అదానీ సంస్థల బాండ్స్ను మేము అంగీకరించమంటూ హడావిడి చేసింది. దీంతో అదానీ గ్రూప్పై స్టాక్ మార్కెట్లలో మరింత ఒత్తిడి పెరిగింది. ఫలితంగా మరింత క్షీణించాయి షేర్ల యొక్క ధరలు. అయితే కేవలం కొద్ది రోజుల వ్యవధిలోనే అదానీ గ్రూప్ పెను తుఫానును, పాశ్చాత్య కుట్రల్ని ఏకకాలంలో తట్టుకుని నిలబడగలిగింది. సీన్ కట్ చేస్తే 6 నెలలు తిరగకుండానే అదానీ బాండ్స్ అంగీకరించనున్న క్రెడిట్ సుయిజ్ ఇప్పుడు బాల్చి తన్నేసింది. అదానీ సంస్థలపై క్రెడిట్ సుయిజ్ తనకు వీలైనంత ఒత్తిడి తీసుకొచ్చింది. ఆ బ్యాంకు నిర్ణయాల వల్ల అదానీ కంపెనీలకు డబ్బు కొరత తీవ్రంగా ఏర్పడింది. అటువంటి సమయంలోనే కొందరు ప్రెషర్ తట్టుకోలేక తమ కంపెనీలు అమ్మేస్తూ ఉంటారు. కొందరు వెస్ట్రన్ కార్పొరేట్ మాఫియా బాసులు అదే అదును కోసం ఎదురు చూశారు. అయితే గౌతమ్ అదానీ ఎలాగో సంక్షోభం నుంచి బయటపడ్డారు. కానీ గత పాపాల కారణంగా క్రెడిట్ సుయిజ్ తనకు తానే చరిత్రలో కలిసిపోయింది. 2008లో తీవ్రమైన ఆర్థిక సంక్షోభం వచ్చిన సంగతి మనకు తెలిసిందే. అప్పుడు ఇదే క్రెడిట్ సుయిజ్ అనే స్విట్జర్లాండ్ దేశపు పేరెన్నికగన్న బ్యాంక్
పలు తప్పుడు కారణాలతో వార్తల్లో నిలిచింది. క్రెడిట్ బ్యాంకును నిర్వహిస్తున్న ఆనాటి మేధావులు ఎడాపెడా హై రిస్క్ అసెట్స్లో పెట్టుబడులు పెట్టారు. అంటే తిరిగి తమ డబ్బు తమకు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్న చోట్లలో ఇన్వెస్ట్ చేయడం అన్నమాట. అలా బోలెడంత ఖాతాదారుల ధనం తిరిగి రాని చేతుల్లోకి వెళ్ళిపోయింది. అదే సమయంలో ఆర్థిక సంక్షోభం చుట్టుముట్టడంతో క్రెడిట్ సూయిజ్ మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. నానా తంటాలు పడి కన్ను లొట్టబోయి 2008 గండం నుంచి బయటపడింది. అయితే ఈ క్రమంలో అనేక మంది క్రెడిట్ బ్యాంకు క్లయింట్స్కు గుండెపోటు వచ్చినంత పనైంది. ఇప్పుడు మరోసారి అదే స్థితిలోకి చేరిపోయింది ఈ పేరు గొప్ప స్విస్ బ్యాంక్. ప్రస్తుతం దివాళా తీసి యూబీఎస్ గ్రూపులోకి చేరిపోయిన క్రెడిట్ సూయిజ్ 2014లో మరో ఘనకార్యం చేసింది. అమెరికా ప్రభుత్వం $2.6 బిలియన్ ఫైన్ వేసింది ఈ యూరోపియన్ మోసగాళ్ల కంపెనీకి. తమ బ్యాంకులో ఖాతాలు కలిగి ఉన్న సంపన్న అమెరికన్లకి క్రెడిట్ సూయిజ్ బ్యాంక్ వివిధ మార్గాల్లో పన్నులు ఎగవేయడం నేర్పింది. వారికున్న ఆస్తుల్ని దాచిపెట్టడం ఎలాగో సూచించి సహకరించింది. క్లయింట్స్ తమ దేశాన్ని మోసం చేసేందుకు ఈ స్విస్ బ్యాంక్ చేతనైనంత సాయం చేసింది. ఆ విషయం తెలిసిన యుఎస్ గవర్నమెంట్ $2.5 బిలియన్లకు పైగా అపరాధ రుసుము వడ్డించింది. ఆ మొత్తాన్ని వెళ్ళగక్కిన క్రెడిట్ సూయిజ్ అధికారులు తాము తప్పుడు పనులు చేసినట్టు బాహాటంగా ఒప్పుకున్నారు కూడా. 2019వ సంవత్సరంలో మళ్లీ క్రెడిట్ సూయిజ్ దారుణాలు మీడియాలో చర్చకొచ్చాయి. ఈసారి ఖాతాదారుల్ని ఇతర దేశాల్ని మోసం చేయకుండా సొంత ఉద్యోగుల్నే దగా చేసింది. తమ ఉద్యోగులపై స్పయింగ్ చేస్తున్నందుకు క్రెడిట్ సూయిజ్ సీఈఓ, హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్ హెడ్ను పదవుల నుంచి ఉద్యోగాల్లో నుంచి తొలగించారు. క్రెడిట్ సూయిజ్లో అడుగడుగున అనేక మంది మోసగాళ్లదే రాజ్యం. అందుకే ఆ బ్యాంకు ప్రస్థానంలో గత 2-3 దశాబ్దాలు మొత్తం వివాదాలు, ఆర్థిక నష్టాలే కనిపిస్తాయి. చిట్ట చివరిగా 2021లో కూడా ఈ బ్యాంకు బోలెడు నష్టాల్లో మునిగింది. అందుకు కారణం మార్కెట్లో చోటు చేసుకున్న పరిణామాలే అయినప్పటికీ అసలు రహస్యం ఈ బ్యాంకులో కీలక పదవుల్లో బాధ్యతలు వెలగబెడుతున్న వారి నిర్లక్ష్యమే. ఇష్టం వచ్చినట్టు డబ్బుల్ని లోన్లుగా, ఇన్వెస్ట్మెంట్లుగా పంచిపెట్టడం, కొన్ని సంవత్సరాలు కాగానే ఆర్థిక సంక్షోభానికి లోను కావడం, ఇదే వరుస. జనం సొమ్ముతో క్రెడిట్ సూయిజ్ బ్యాంక్ ఇంతకాలం రకరకాల దుస్సాహసాలు చేసింది. 2023లో అసలుకే ఎసరు రావడంతో తన ప్రత్యర్థి బ్యాంక్ అయిన యూబీఎస్లోనే విలీనమైపోయింది. అలా ఓ దగాకోరు బ్యాంకు ప్రస్థానం ఎట్టకేలకు ముగిసినట్టయింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యూరప్ దేశాలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ వలస రాజ్యాలు చేజారిపోయాయి. అయినా సరే తెల్లవారికి పాత దొరతనం మాత్రం పూర్తిగా పోవడం లేదు. పొద్దున లేస్తే సమానత్వం, ప్రజాస్వామ్యం అంటూ కబుర్లు చెబుతుంటారు కానీ ఇండియా లాంటి ఎదుగుతున్న సూపర్ పవర్ పట్ల మాత్రం కడుపు మంట అస్సలు చల్లారడం లేదు. అందులో భాగమే అమెరికా, యూరోప్లోని మేధావులు, కార్పొరేట్లు, ఫేక్ యాక్టివిస్టులు పదే కుట్రలకు పాల్పడుతూ ఉండడం. మన దేశంలో జరిగిన సిఏఏ వ్యతిరేక నిరసనలు, రైతుల ఉద్యమాలు మొదలు నిన్న మొన్నటి BBC డాక్యుమెంటరీ, హిండెన్బర్గ్ రిపోర్ట్ వరకు అనేక ఉదంతాలు మనకు కనిపిస్తూనే ఉంటాయి. ఏదో ఒక విధంగా మన దేశం యొక్క అంతర్గత విషయాల్లో వేలు పెట్టడం పాశ్చాత్య శక్తులకు అలవాటుగా మారిపోయింది. ఆ క్రమంలోనే క్రెడిట్ సూయిజ్ బ్యాంక్ కూడా తన నలుపు చూసుకోకుండా అదానీ గ్రూప్పై దుష్ప్రచారానికి కారణమైంది. కొద్ది వారాల్లోనే తనకు తానే తుడిచిపెట్టుకుపోయింది. దీన్నే మన పెద్దలు కర్మ అన్నారు. కర్మఫలం ఎవరిని వదలదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.